సింహం 4 ఆవుల కథ. ఒక పెద్ద అడవిలో 4 ఆవులు ఉండేవి. ఆ 4 ఆవులు చాలా మంచి స్నేహితులు. ఎప్పుడూ కలిసిమెలిసి తిరుగుతూ, కలిసి మేతమేసేవి, కలిసి నిద్రపోయేవి. ఆ అడవిలోనే ఒక క్రూరమైన సింహం కూడా ఉండేది. అది ఆ 4 ఆవులను చూసి వాటిని తినాలి అని అనుకుంది. కాని ఆవులు ఎప్పుడూ కలిసుండటం వల్ల సింహం దగ్గరకు రాగానే 4 ఆవులూ కలిసి తమ కొమ్ములతో దాడి చేసేవి. అందువల్ల సింహం ఏమీ చేయలేకపోయేది. కొన్ని రోజులు గడిచాగా సింహానికొక దుర్బుద్ధి వచ్చింది. డీమన్. ఒకరోజు అది ఒక్కో ఆవు దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పింది. ఆ మిగతా ఆవులు నీకు మంచివాళ్లు కావు, నీమీద వెనకనుంచి మాట్లాడుతున్నారు. ఇలా ఒక్కో ఆవుని విడిగా మోసం చేస్తూ 4 ఆవుల మధ్య అపోహలు పెంచింది. నెమ్మదిగా ఆ 4 ఆవులు ఒకరినొకరు నమ్మడం మానేశాయి. కలిసి మేతమేయడం మానేసి విడివిడిగా తిరగడం మొదలుపెట్టాయి. అదే సింహానికి కావాల్సింది. మొదట ఒంటరిగా ఉన్న ఒక ఆవుపై దాడిచేసి దానిని తినేసింది. తరువాత మరో ఆవు. అలా ఒక్కొక్కటిగా 4 ఆవుల్ని తినేసింది. చివరికి అడవిలో మిగిలింది సింహం ఒక్కటే. ఆవుల స్నేహం మాత్రం కథగా మిగిలింది. కథ నీతి: ఐకమత్యమే మహాబలం. ఐక్యత పోతే అపాయం తప్పదు.